క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కేంద్రంగా పశువుల అక్రమ రవాణా, వధశాలలకు గోవులను తరలించకుండా చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా పోలీస్ అధికారికి ఫిర్యాదు. పల్నాడు జిల్లా క్రోసూరు మార్కెట్ యార్డ్ పరిధిలోని ఆవులవారిపాలెం తదితర గ్రామాలలో దళారులు గోవులను అక్రమంగా సేకరించి వధశాలకు తరలిస్తున్నారు. మార్కెట్ యార్డు పలు ప్రైవేటు స్థలాలలో అక్రమంగా నిల్వ చేసి వాటిపై కాల్చిన గుర్తులతో కేరళ, తెలంగాణ రాష్ట్రాల కబేళాలు వధశాలలకు తరలిస్తున్నారు. ఈ సాధారణంగా గోవులు, పశువులను కబేళాలకు తరలించాలంటే పశుపోషణ, వ్యవసాయ సేద్యం, రైతుల జీవనానికి ఉపయోగపడని ప్రాణాపాయ స్థితిలో ఉండే వాటిని మాత్రమే పశు వైద్య అధికారులు ధృవీకరించాలి. అలా కాకుండా మంచి పశువులు, గోవులను కబేళాలు, వధశాలలకు తరలించడం చట్ట విరుద్ధం. కానీ కొందరు అక్రమార్కులు అత్యంత క్రూరంగా హింసించి గోవులను కబేళాల్లో హతమారుస్తున్నారు. ఈ నేరాలకు సంబంధిత స్థానిక పశు వైద్య అధికారి, ప్రభుత్వ సిబ్బంది క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధికారులకు మామూళ్లు ఇచ్చి వారిని దళారులు లోబరుచుకుంటున్నారు. ఇష్టానుసారంగా గోవుల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. ఓ పండుగ కోసం గత 2 నెలలుగా క్రోసూరు మార్కెట్ యార్డు కేంద్రం నుంచి 2000 గోవులను కేరళ, తమిళనాడు రాష్ట్రాల కబేళాలకు అక్రమంగా తరలించారు. సేంద్రియ వ్యవసాయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం గమనార్హం. సేంద్రియ వ్యవసాయానికి వినియోగించే పంచగవ్యాల తయారీకి ఆవుల మలమూత్రాలు అవసరమవుతుంది. ఈ క్రమంలో గోవులను అక్రమంగా వధశాలలు, కబేళాలకు తరలించడం హిందూ సోదరులు, గో ప్రేమికులు మనసులను కలచివేస్తుంది. పోలీసు అధికారులు క్రోసూరు మార్కెట్ యార్డు సంతపై నిఘా ఏర్పాటు చేయాలని, గోవుల అక్రమ రవాణాను అరికట్టి అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై విశ్వ హిందూ పరిషత్ జిల్లా గోరక్షక ప్రముఖ మర్రెడ్డి ఆధ్వర్యంలో పలు హిందూ సంస్థలు, గోప్రేమికులు, స్వచ్ఛంద సేవా కార్యకర్తలు పల్నాడు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. దగ్గర ఎక్కడ